శంకర్ రవితేజ కాంబోలో మిస్టర్ బచ్చన్ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఇక పవన్ కళ్యాణ్ టైం ఇచ్చేలా లేడని ఆ చిత్రాన్ని పక్కన పెట్టేశాడు డైరెక్టర్. రవితేజతో జెట్ స్పీడ్తో సినిమాను పూర్తి చేశాడు హరీష్ శంకర్. అజయ్ దేవగన్ రైడ్ సినిమాను మిస్టర్ బచ్చన్నుగా రీమేక్ చేశాడు. ఈ మూవీని ఆగస్టు 15 రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారు. అయితే ఈ క్రమంలో ఓ నెట్జన్ ఈ రీమేక్ల మీద సలహా ఇచ్చాడు. ఇక రీమేక్లు చేయకండి సార్ అని రిక్వెస్ట్ చేశాడు. దానికి హరీష్ శంకర్ ఇచ్చిన సమాధానం ఆకట్టుకుంటోంది. హరీష్ శంకర్ ఒరిజినల్ కథల కంటే ఎక్కువగా రీమేక్ కథల మీద ఫోకస్ పెడతాడేమో అనేలా ఆయన కెరీర్ కనిపిస్తూ ఉంటుంది. హరీష్ శంకర్ తీసిన మిరపకాయ్ మంచి హిట్. రీమేక్గా చేసిన గబ్బర్ సింగ్ బ్లాక్ బస్టర్గా నిలిచింది. గద్దలకొండ గణేష్ వంటివి బాగానే సక్సెస్ అయ్యాయి. అయితే హరీష్ శంకర్ చాలా ఏళ్లుగా పవన్ కళ్యాణ్ కోసం వెయిట్ చేశాడు. ఆ ప్రాజెక్ట్ ముందుకు వెనక్కి కదులుతూ వచ్చింది. చివరికి ఆ ప్రాజెక్ట్ మొత్తానికి ఆగిపోయినట్లుగా కనిపిస్తోంది. రవితేజతో ఆ తర్వాత వెంటనే ఓ ప్రాజెక్ట్ ప్రకటించేశాడు. అజయ్ దేవగన్ రైడ్ సినిమాను మిస్టర్ బచ్చన్గా హరీష్ శంకర్ ప్లాన్ చేశాడు. ఈ చిత్రాన్ని హరీష్ ఫుల్ స్పీడ్గా పూర్తి చేసేశాడు. పాటలు, క్లిమ్స్, చిన్నపాటి టీజర్లతోనే సినిమా మీద అంచనాలు పెంచేశాడు. ఆగస్టు 15న ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు ప్లాన్ చేశారు. అయితే ఈ మూవీ మీద హరీష్ శంకర్ ఫ్యాన్ ఒక అతను కామెంట్ చేశాడు. రీమేక్లు ఆపమని సలహా ఇచ్చాడు. సార్, ఇదే మీ చివరి రీమేక్ అవుతుందని కావాలని ఆశిస్తున్నారు సార్. మీకున్న శక్తికి అదిరిపోయే సినిమాలు తీయగలరు. షాక్, మిరపకాయ వంటి చిత్రాలు ఇంకా నా మైండ్లోనే తిరుగుతున్నాయంటూ ట్వీట్ చేశాడు. అయితే దీనిపై హరీష్ శంకర్ స్పందించాడు. ఇది రీమేక్ అని మీరు సినిమా చూసిన తర్వాత కూడా ఫీల్ అయితే అప్పుడు మాట్లాడుకుందాం బ్రో. నేను ఎప్పుడూ సోషల్ మీడియాలో ఫ్రెండ్లీగానే ఉంటాను. నాతో కాంటాక్ట్ కావచ్చని చెప్పుకొచ్చాడు. మిస్టర్ బచ్చన్ సినిమా మీద ఇప్పుడు మంచి పాజిటివ్ వైపు ఏర్పడింది. ఇందులోని పాటలు, విజువల్స్, డైలాగ్స్ బాగున్నాయనే టాక్ వచ్చేసింది. మరి రవితేజ, హరీష్ శంకర్ కాంబో మరోసారి హిట్ కొడుతుందా లేదా అన్నది చూడాలి. ఉస్తాద్ భగత్ సింగ్ అయితే క్యాన్సిల్ అయినట్లుగానే కనిపిస్తోంది. దీనిపై ఇంకా ఎటువంటి అప్డేట్ రాలేదు.